కాదు మిస్టర్ విజయ్ కుమార్, నువ్వు పోలీస్వా రౌడీవా గుండావా? నువ్వు పోలీస్వా రౌడీవా అంటున్నా. ఒక మహిళను కొడతారే, ఏమైనా బుద్ధి ఉన్నదా? కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినటువంటి మహిళను ఎవడన్నా కొడతాడా? ఆమె ఎట్లా ఏడుస్తున్నదా బాబు? ఎట్లా కొట్ట బుద్ధి అయింది? ఇక వేసిండు, పిల్లల మీద కొట్టిండు, మరణ తొడ మీద కొట్టిండు, తొడ కమిలిపోయింది, పిల్లలు బాగా కమిలిపోయినాయి. ఇట్లా మస్తు అవస్థ అంటే అవస్థ. నిన్న నడవ రాకుండా ఉంటే నన్ను ఈమె ఎటు పోతుందో అని ఫాలో చేయించిండ్రు. భాగ్య అని చెప్పి ఒక మహిళ నా పర్సు పోయింది సార్ అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి పోయినందుకు నువ్వు పర్సు పోయిందని కంప్లైంట్ ఇస్తావు అని చెప్పి బోధన్ సిఐ విజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఈ మహిళను ఇష్టానుసారంగా కొట్టిండట. ఇష్టానుసారంగా విచక్షణత కోల్పోయి బూతులు తిడుతూ తొడల మీద కొడితే పాపం ఆ మహిళ ఇలా నడిచేటటువంటి పరిస్థితి లేదు. బోధన్ రూరల్ సిఐ విజయ్ కుమార్. ఏం తమాషా! ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 70% పోలీసులు నీతిగా నిజాయితీగా డ్యూటీ చేస్తారు. ఇలాంటి విజయ్ కుమార్ లాంటి ఇలాంటి వేస్ట్ ఫెలోస్ వల్ల మొత్తం డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు వచ్చేటటువంటి పరిస్థితి. ఇలాంటి వ్యక్తుల వల్ల ఎందుకు కొట్టాలండి? ఆ పర్సులో 300 రూపాయలు ఉందట, వాళ్ళ ఇంటి తాళం ఉందట. 300 రూపాయలు పోయినందుకు నాకు కంప్లైంట్ ఇస్తావా అంటాడు. 300 రూపాయలు కష్టపడి సంపాదించలే ఆమె, కష్టపడి సంపాదించిన 300 రూపాయల వాల్యూ తెలుసు ఆమెకి, అందుకు ఆమె వచ్చి కంప్లైంట్ ఇచ్చింది.